కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవట్లే సీఎం రేవంత్ను ప్రశ్నించిన బండి సంజయ్ గారు మిమ్మల్ని కూడా ఒక మాట అడుగుతాను. మీరు రేవంత్ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? గోటీలాడతా కళ్ళు విక్కొని అంటే ఎందుకు చర్యలు తీసుకోమనట్లేదు? ఈసీని పేగులు మెడలేసుకుంటా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఈసీ దగ్గరికి పోయి మీరు ఎందుకు కంప్లైంట్ ఇస్తలేరు? ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఇంటి మీద వాళ్ళని కాకి నా ఇంటి మీద వాడితే పిస్తల్ తోటి కాల్చిపడేస్తా అని విద్వేషపూరితమైన మాటలు మాట్లాడతా అంటే మీరెందుకు ఈసీకి ఫిర్యాదు చేయడం లేదు? ముందు అది మాట్లాడండి. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్, నేను రేవంత్ రెడ్డి ఇద్దరం బాధితులమే అంటే చూడు, మేమిద్దరము ములాఖాత్ అయినాం, మేమిద్దరం సిండికేట్ ఉన్నాం అని చెప్తాను అన్నట్టు. మొత్తానికి ఒప్పుకున్నారా మీరు? ఒకలకోలు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకలకోలు సహకరించుకున్నారని ఇక్కడ బండి సంజయ్ ఒప్పుకున్నాడు. మొత్తానికి బీజేపీ ఇక్కడ తెలంగాణలో బీజేపీ అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులు వేరు వేరు కాదు. ఇక్కడ ఒక సిండికేట్ రాజకీయం నడుస్తుంది. ఆ సిండికేట్ రాజకీయం ఏందనేది ఒక్కసారి సాయంత్రం స్పెషల్ ఫోకస్ లో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న 17 మంది అభ్యర్థుల మీద రేవంత్ రెడ్డికి ప్రేమేం లేదు. కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోవాలని రేవంత్ రెడ్డి కోరుకుంటాను. అలాగే బీజేపీ నుండి పోటీ చేస్తున్న 17 మంది అభ్యర్థుల మీద కిషన్ రెడ్డికి కానీ బండి సంజయ్కి కానీ ప్రేమ లేదు. దాంట్లో నుండి కొందరు ఓడిపోవాలని బండి సంజయ్ కూడా కోరుకుంటున్నాడు. ఒక సిండికేట్ రాజకీయానికి వీళ్ళు తెరలేపింది. ఆ సిండికేట్ రాజకీయం వెనుక ఉన్న దురుద్దేశం ఏందో, ఆ సిండికేట్ రాజకీయంతో మారబోయే రాజకీయ పరిస్థితులు ఏందో కూడా సాయంత్రం స్పెషల్ ఫోకస్ లా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే బండి సంజయ్ రేవంత్ రెడ్డి మేమిద్దరము ఒక్కటే, మేమిద్దరం వేరు వేరు కాదు, ఉమ్మడి ప్రణాళికతోటి బీఆర్ఎస్ ని దెబ్బ కొట్టడానికి వీళ్ళిద్దరు కుట్ర పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరికి బండి సంజయ్కి రేవంత్ రెడ్డికి ఉమ్మడి ప్రణాళిక ఉన్నది తెలంగాణలో, అది బాగా అర్థం చేసుకోండి. కాబట్టి కాంగ్రెస్ కి ఓటేసిన పార్లమెంట్ లో లేదా బీజేపీకి ఓట్లు వేసిన పార్లమెంట్ లో రెండు కలిసి ఈ బీఆర్ఎస్ నాశనానికి అనేది ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలని మరొకసారి చెప్తున్నా. ఇక కేసును కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కూని చేస్తున్నాయి. అబ్బా ఏం మాట్లాడుతున్నారా? ఇక్కడనేమో చర్యలు తీసుకోవాలంటాను, మేమిద్దరం బాధితులేమంటాను, ఇక్కడనేమో కేసును కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కూని చేస్తున్నాయంటాను. అసలు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మీరు అన్నీ తీసి అవసరమైతే మీ చేతిలో సిబిఐ ఉన్నది, దాని ద్వారా విచారణ చేయించి సకా లోపల వేయిస్తే అయిపోయా. అది చేస్తలేరు. ఓ డ్రామాలు ఆడతాను. సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలి. ఎవడు సిబిఐ ఎవరి చేతులు ఉన్నది? సిబిఐ ఎవరి చేతులు ఉన్నది? బండి సంజయ్ గారు మోడీ చేతుల్నే ఉండే. మరి పోయి మోడీ కాల్ అయ్యా అక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది నాది అంటే దీన్ని బట్టి బండి సంజయ్ చేతగానోడే. ప్రధానమంత్రి ఉన్నాడు, వాళ్ళ ప్రధానమంత్రి బండి సంజయ్ బీజేపీ ఎంపీగా ఉన్నాడు, పైగా ప్రధానమంత్రి వాళ్ళ ప్రధానమంత్రి ఉన్నాడు, కానీ ఈయన దేక్తలేడు. బండి సంజయ్ని మోడీ దేక్తలేడు. అందుకే ఇంతవరకు సిబిఐని పంపి ఫోన్ ట్యాపింగ్ జరిగిందో లేదో తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తలేడు. దీన్ని బట్టి పూర్తిగా బండి సంజయ్ విఫలమైనట్టే. బండి సంజయ్కి కరీంనగర్ ఓట్లు అయితే ఓ పావుల మందం కూడా ప్రయోజనం లేదనేది మరొకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అవినీతి జరిగిందన్నారు, ఇక్కడ అన్యాయం జరిగిందన్నారు, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటాను, కానీ ఏది కూడా వీళ్ళు సిబిఐ ద్వారానో అక్కడున్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వీళ్ళ మోడీ ద్వారానో అమిత్ షా ద్వారానో ఒక్కటి కూడా వెలికి తీసి తెలంగాణ ప్రజల ముందు పెట్టి దాన్ని నిరూపించలేకపోతాను. కాబట్టి వీళ్ళు అసమర్థులు, అకెరకు రానోళ్ళు అనేది మరొకసారి తెలంగాణ ప్రజలు గుర్తెరగాలని కోరుకుంటున్నాం.